పో బడికోతది. ఎడిపోయిందో నాకేం తెలుసు. చూడు పోలేవు. పిల్లగాళ్ళందరూ సుక్కయ్య మా వాళ్ళ జామ చెట్ల కింద ఆడుకుంటారు. జున్ను కూడా అక్కడనే ఉంటది, తోలుకరా పో. జున్నుకు మన ఇంట్లో ఎవ్వరు భయం లేకుండా పోతాంది. అయితే మన పో, తోలుకరా. జున్ను, ఓ జున్ను, జున్ను, జున్ను లెబ్బంగానే వచ్చినమాట. ఏం చెప్తున్నావు వీడా? ఏం చెప్తారు? ఆడుకుంటారు. బడికోవా? గుడికా? ఎందుకు? ఏంది నీకు గుడికని వినిపించిందా? గుడి కాదు తల్లి, బడికి. ఏ జున్ను, చిన్న పిల్లవు కాబట్టి సపరేట్ ఊకుంటున్నా, లేకపోతే ఆశంప ఈశంప వలగొడుతుంటి. నేను అన్నది మందిని కాదు, నిన్ను. నేను నీతో జోక్ చేస్తానా? లేకపోతే ఏంటన్నా? ఎప్పుడన్నా నువ్వు నన్ను కొట్టినవా? నీ మాటలతో నా మనసు కరిగి పడుతుంది కదా జున్ను. అగు ఎటు వేయ జున్ను, ఇంటికే పోయినట్టున్నది, పోతే. జున్ను, నీకు రాను రాను గౌరవం ఎక్కువైతాంది. ఎందుకక్క? బడికోవాలని తెలియదా? పొద్దుగాలు లేస్తేనే వేను. దా తయారయ్యో, బడికోవా? అన్నా, లోపల ఏం చేస్తున్నావు? ఏం లేదు. ఏమైంది? స్టవ్ మీద పాలు పెట్టిన చూడు, నేను దుకాణంలోకి పోయేస్తా. ఏంది స్టవ్ మీద పాల? నేను చూడన్నా, నేను నీకు ఎట్లా కనబడుతున్నా? సూత్ ఏమైతుందిరా? నువ్వేమన్నా ఎమ్మెల్యేవా, ఎంపీవా? నలుగురు పనులను పెట్టుకునేందుకు. పెద్ద పెద్ద జాబున్న వాళ్ళు కూడా ఇంట్లో పనులు చేసుకుంటారు. వాళ్ళు భార్యలకు భయపడతారు కాబట్టి చేస్తారు. అరే పిసోడా, భార్యలంటే బానిసలు కాదురా, భర్తలో సగ భాగమే భార్య. అలాంటి వారికి సహాయపడితే నువ్వు భయపడి చేస్తారు అనుకుంటానవా? అన్ని పనులు భార్యలే చేయాలని ఉండదా? ఏమో గాని జల్లి రాపో. చూడనైతే చూడు. మా చూస్తా పో. ఈ తల్లేదు ఇంకా అత్తలేదు, ఏడ బాధకాలు కొట్టుకుంటున్నదో ఏమో. ఈ అవ్వ నేనే పెట్టుకుంటా దిశాయ. ఎటుపోతే అటేనా? ఇంకా పెద్ద మనుషులకు కానీ పెద్ద పెద్ద మాటలు చెప్తావు కదా. దుకాణం గిట్ట మన తాతదా? పోగానే రా లక్ష్మి అని ఇచ్చేటందుకు అక్కడ ఎంతమంది ఉన్నారో చూడుపో. ఓ మా ఉన్నారు పో. గిలాస్ ఏంద్రా గట్ల పెట్టిపోతున్నావు? కడిగి ఇంట్లో పెట్టిపో. ఏంది? నేను గిలాస కడిగి ఇంట్లో పెట్టానా? ఇంకేమైనా బోర్లు ఉన్నాయా? తేపో, తోమేసి పోతా. చాయ్ పెట్టుకొని తాగంగానే అయిపోయిందా? గిలాస్ ఎవరు కడుగుతారా? ఇంట్లో ఎవరు లేరు కాబట్టి చాయ్ పెట్టుకుంది ఆయన, దానికే గిలాస కడగన్నా కదా. ఇంట్లో కొద్దిసేపు లేనందుకే నువ్వే చాయ్ పెట్టుకుంది ఆయన. మన పనులు మనం చేసుకుంటే తప్పే ఉందన్నా. ఓ మస్తు చెప్పినావు నీతి వాక్యాలు, మాకు కూడా చెప్పొచ్చి. అప్పో పెద్దది. పాము కాదు బాబు, ఫోన్ అంటున్నా. ఫోనా? ఎంత భయపట్టిరా ప్రవీణ్, నాకే ఇంగ్లీష్ రాక చచ్చిపోతుంటే. గాదానికే భయపడతావా? నువ్వు రా బాబు, కూర్చో. అయినా నీకు అంతకుముందు ఇంగ్లీష్ ఎత్తలేదంటేనే యూ డిక్షనరీ వేసి ఇచ్చిన, దాన్ని వాడపోయినావు బాబు. ఏం వాడారా బాపు? దీన్ని తీసుకుపోయి ఆడేసుడు, దాన్ని తీసుకొచ్చి ఈడేసుడు, అంత గజిబిజి ఉంది బాపు. బాపు ఎప్పుడు మా లెక్క అప్డేట్ ఉండాలి నువ్వు. ఇటీ ఫోన్ నేను చెప్తా. ఇగో ఈ వాట్సాప్ మెసేజ్ ఉన్నాయి కదా, ఈ ఇంగ్లీష్లో ఉన్నాయి, పక్కకెట్టుకో. యూ డిక్షనరీ ఓపెన్ చేయి. ఇగో ఈ సెట్టింగ్ గుర్తు కనబడుతుందా? దీన్ని మీరు క్లిక్ చేయాలి. ఇగో
మ్యాజిక్ ట్రాన్స్లేట్ ఉంది చూసినావా అవు. దీన్ని ఎనబుల్ చేయాలి చూసినావా దీన్ని ఎనబుల్ చేసినాం కదా ఇగో మళ్ళీ వాట్సాప్ ఆన్ చేయి ఇగో ఇది ఉంది కదా ఈ గుర్తుని తీసుకొచ్చి సీదా తీసుకొని ఇంగ్లీష్ మీద చూసినావా తెలుగులో వచ్చింది అబ్బా నా సొంటోనికి ఎంత మంచిగా అర్థమవుతట్టుంది అవును బాబు యూ డిక్షనరీ వాళ్ళు ప్రతి ఒక్కరికి అర్థమయ్యేటట్టు ఈ అప్డేట్ పట్టుకొచ్చారు సరే నన్ను రాజన్న రమ్మన్నాడు నేను పోతున్నా పోనానా ఈ కొత్త అప్డేట్ ఏందో మస్తుంది సాయిగాడేంద్ర కొత్త బండి కొన్నట్టున్నాడు కదా అవునరా నేను పోయికంగా ఫ్యాషన్ ప్రోనే ఉన్నాడు కదా అవునరా అరే సాయి కొత్త బండి కొన్నా ఏంద్రా సాయిగా ఒక్కసారి గట్లాంటివి లేకపోతే మీ మురికి చేతులతో నా బండిని ముట్టుకుంటే మరకలు కావారా ఏందిరా మాయి మురికి చేతులా ఈ బండిని ముట్టుకుంటే మరకలు అవుతాయా ఈ బండిని ఏడెత్తుకొచ్చినవురా ఎత్తుకొచ్చిన్నా ఈ బండి గురించి మా ఇంట్లో ఏ రోజు అన్నం తినకపోతే కూరలు చచ్చిపోతారు కావచ్చని మా నాన్న బండి కొనుకొచ్చి ఇచ్చిండు. అరే సాయి అసలు ఇది బండేనారా? ఏంది ఇది బండి కాదా? అబ్బో పాత బండి కొనుక్కొని బగ్గమురు పడితే ఎవరు పాత బండు గీత బండ కొనుక్కున్నా గానీ మీ ముఖాలకి ఆయనతో దిక్కులేదు కదా. ఓ కోండ్రి అని మొక్కపోడా నువ్వు కాక కొన్నావురా పాత బండి నేను కొనాలంటే కొత్త బండి కొనుక్కోపోదు నా షోరూమ్ లా కొనుక్కోపో కొన్నప్పుడు చూద్దాం పో. అయితే కానీ మా మామూలు ఇంటి కాడ కూర్చుందా అయిపోయింది. ఇంకొకడు ఇట్లా ఇటు 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 ఇంకోటి నలుగురు అబ్బా ఐదుగురు అబ్బా ఇంకోడు సెట్ ఉరుకు దగ్గరికి రా ఎదురుగా డిస్కా పొద్దుగాల చింత కింద బాబు కలిసిండ్రా అబ్బాయి ఇంగ్లీష్ అత్త నేను ఒర్రిచ్చిండ్రా ఓని అని ఆయనతో కదా చెప్పిన. అరే ప్రవీణ్ ఇంకా కిటికాడ హైదరాబాద్ నుంచి ఎప్పుడు వచ్చిండ్రా? అవునరా ఆ డిటే వస్తున్నట్టున్నాడు గారా. అవునవును. అరే జాక్కురా అత్తురా సబ్తారా ఎవర్రా వచ్చేటోళ్ళు? అబ్బా కొడుకు తప్పించుకున్నారా. అరే రారా ఇంకా రారా ఇప్పుడు రారే కొడుకులు ఒక్కడు కూడా మిగలదు. పోతుండ్రు ఒక్కడు పోతుండు అని వెనకాల పో అని వెనకాల పో. అరే గిట్టుగా ఏమైందా నీకు? అగో ఏందిరా మీరు గీడున్నారు అంటే నువ్వు ఇవ్వరిదాకా కూడా మమ్మల్ని చూడలేదారా? మీరు ఇక్కడ ఉన్నారా అని నాకేం తెలుసు? ఆగిపోయి ఏమంటారా అది? మీకేం తెలుసు? ఇది పబ్జి గేమ్. ఒక్కొక్కని గనులతో కాల్చుకుంటూ పోవచ్చు. వారి కిట్టుగా హైదరాబాద్ గిట్లయినవేందిరా? అరే ప్రవీణ్ మీ చెల్లి వస్తుందిరా. వస్తుందా కాలేజ్ అయిపోయినట్టున్నారా? అవరా గ్యాంగ్ అంతా ఇక్కడనే ఉన్నట్టున్నారుగా. ఏంది లక్ష్మి అవారగాళ్ళం అయితే ఆగమాగం తిరగపోదుమా? అందరం ఇన్నే కూర్చుంటివి. ఇక్కడనే ఉన్నాం కనిపించలేమా? అరే అవులే కనిపించలే అరే పిచ్చోడా. అగో కిట్టు హైదరాబాద్ నుంచి ఎప్పుడు వచ్చినావు? ఏమైంది కిట్టు మాట్లాడతలేవు? కిట్టు ఓ కిట్టు పోరానికి ఏమైంది? అరే కిట్టుగా అగోలొచ్చక్క నువ్వెప్పుడు వచ్చినావు? అంత మంచిదేనా? అంత మంచిదే గాని ఏం ఆడతావు ఫోన్లా? అబ్బలొచ్చక్క అచ్చి ఆటనంతా నాశనం చేసినావు. ఒక్క దెబ్బకి అందరు చదువు. ఎందుకు? లక్ష్మి వాడు పబ్జి గేమ్ ఆడుతుండు. ఏంది పబ్జా?
మీ అమ్మా నాన్న హైదరాబాద్ పంపింది చదువుకునేటందుక పబ్జి గేమ్లు ఆడడానిక? ఏ టైం పాస్ కి లచ్చక్క. ఏంది టైం పాస్ కా? స్మార్ట్ ఫోన్లు వచ్చింది టైం పాస్ కో, చాటింగ్ చేసేటందుకో, అడ్డమైన గేమ్లు ఆడేటందుకో కాదు. ఆ స్మార్ట్ ఫోన్ల వల్ల ఎన్నో మంచి పనులు తెలుసుకోవచ్చు. కానీ ఆ ప్రాణాంతకమైన పబ్జి గేమ్లు ఆడి ఎందరో ప్రాణాలనే పోగొట్టుకుంటారు. పబ్జి గేమ్ ఆడి ఏం సాధిస్తావు? కన్నోళ్లకు కన్నీళ్లు మిగిలిచ్చుడు తప్ప దాంతోనే ఏం లాభం లేదు. పబ్జి గేమ్లకు బానిసలై మీ బతుకుల్నే ఖరాబ్ చేసుకుంటారు. టీవీలల్లా పేపర్లల్లా చూస్తలేరా? ఆ పబ్జి గేమ్లు ఆడి ఎంతో మంది పిసలేసి పొలాలల్లా, చెట్ల పొన్న, గుట్టల పొన్న అల్లనే లీనమై తిరుగుతారు. అలాంటి ఆటలకు బానిసలు కావద్దు, కన్నవారి కలలను దూరం చేయొద్దు. ప్రవీణ్ అన్న, ఇసొంటోళ్లతో ఉంటే మంచోళ్ళు కూడా చెడ్డోళ్ళు అయిపోతారు. ఇంటికి పోదాంపా. లచ్చక్క, నువ్వు చెప్పింది మా మంచి గురించే కదా అక్క. ఇంకోసారి ఈ పబ్జి గేమ్ గానీ ఏ చెడు ఆటలు ఆడక్క. మీరే ఆడకపోవడం కాదు, ఇసొంటి ఆటలు ఆడేటోళ్లకు వివరంగా చెప్పి ఆపాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఊరు ముచ్చట్లు. ఈ వీడియోని స్పాన్సర్ చేస్తున్నవారు యూ డిక్షనరీ వారు. ఇది చాలా యూస్ఫుల్ యాప్ అండి. అంటే చాలామంది ఇంగ్లీష్ రాదు, కొంతమందికి అచ్చిరాని ఇంగ్లీష్ ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ యాప్. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఇంగ్లీష్ వచ్చినా వాళ్ళకి ఏం రిప్లై చేయాలో తెలియకుంటారు కొంతమంది. సో దాన్ని ఈజీగా సింపుల్గా చాలా అప్డేట్లు తీసుకొచ్చారు యూ డిక్షనరీలో. పాతదానికంటే కొత్తది ఇంకా చాలా యూస్ఫుల్గా ఉంది. సో మీకు కూడా ఈ యాప్ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చిన, అట్లనే కామెంట్ బాక్స్లో కూడా లింక్ ఇచ్చిన, వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అట్లనే మరిన్ని వీడియోల కోసం మా ఊరు ముచ్చట్లను సబ్స్క్రైబ్ చేయండి, గంట కూడా కొట్టండి.